చిన్నజాలయ్యా వనేసి ముగా మారాడుగా చిన్నజాలయ్యా వనేసి ముగా మారాడుగా పాదరోత బ్రతుకును విడిచాడుగా కొత్త సృష్టిగా మారాడుగా చిన్నజాలయ్యా వనేసి ముగా మారాడుగా ఒంగోలు పట్టణ వాసి గోపాల నగరమో నివాసి ఒంగోలు పట్టణ వాసి గోపాల నగరమో నివాసి పచ్చి సాగు కోతుగా బ్రతికాడుగా అందరి చేత ధరింపబడతాడుగా పచ్చి సాగు కోతుగా బ్రతికాడుగా అందరి చేత ధరింపబడతాడుగా చిన్నజాలయ్యా వనేసి ముగా మారాడుగా మురికి పట్టిన బట్టలతో కంపుగొట్టు సాదా వాసనతో మురికి పట్టిన బట్టలతో కంపుగొట్టు సాదా వాసనతో అన్నపానములో సమయమునకు లేక అన్నపానములో సమయమునకు లేక సాదా గోపానిసై బ్రతుకుతున్నాడుగా చిన్నజాలయ్యా వనేసి ముగా మారాడుగా జీవితమంటే లెక్కే లేదు సంపటమంటే ఎంతో తేలిక జీవితమంటే లెక్కే లేదు సంపటమంటే ఎంతో తేలిక ఏదో ఒక రోజున రోడ్డు పైననే ఏదో ఒక రోజున రోడ్డు పైననే మద్దరైపోతాను అనుకున్నాడు మద్దరైపోతాను అనుకున్నాడు చిన్నజాలయ్యా వనేసి ముగా మారాడుగా చిన్నజాలయ్యా వనేసి ముగా మారాడుగా కమలమ్మ గారి ద్వార వాక్యమో విన్నాడు యేసు వైపు ఆశగా చూచాడు కమలమ్మ గారి ద్వార వాక్యమును విన్నాడు యేసు వైపు ఆశగా చూశాడు పాప క్షమాపణకై వేడుకున్నాడు పాప క్షమాపణకై వేడుకున్నాడు రక్షణ భాగ్యము తాను పొందాడు రక్షణ భాగ్యమును తాను పొందాడు చిన్నజాలయ్యా వనేసి ముగా మారాడుగా తండ్రి స్వామి నీ దయ నీ శక్తి నీ బలం వేసి నీ ఆత్మ వేసి కొద్ది నిమిషాల ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయం చేయగా ఈ ప్రజల్లో ఈ జనానికి ప్రభా చెప్పడానికి ప్రభా సహాయం చేయనైనా మంచి జ్ఞానాన్ని మంచి శక్తిని దయచేసి ప్రభా ఈ సంఘాన్ని బలపరచమని యేసు క్రీస్తు నామములో ఆమె మాది ఒంగోలు అయితే యాభై పైన నేను మాది గోపాల ఒంగోలు నా పేరు చిన్నజాలయ్య
చిన్నజాలి నా పేరు, మన పేరు గర్జాలి. అయితే ఏంటంటే కొద్ది నిమిషాలే చెప్తా. ఒక 12 ఎకరాలు ఇళ్ళప్లాట్లు ఉన్నాయి మాకు గోపాలంలో. ఒక 3 ఇళ్ళు ఉన్నాయి గోపాలంలో, తందిరి బిల్డింగ్ ఉంటే 1977లో నా వయసు 17 సంవత్సరాలు. ఆ 17 సంవత్సరాల వయసులో మా తాత అంతా మాకు రాశాడండి ఆస్తి అంతా మాకు రాస్తే మేమేం చేసాము, మాకు పొద్దునపూట తాగుడు పంపించడం, తాగడం, మధ్యాహ్నం తాగడం, సాయంత్రం తాగడం, ఈ అమ్ముకోవడం, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాం. చదువు లేదు, నాకు సంతకం కూడా లేదు, ఈ రోజు కూడా లేదు. ఎట్లా తిరుగుతా ఆ పొద్దున ఇవన్నీ తగాదలు, ఈ పోలీసులతోటి, ఇవన్నీ కోర్టులు, జైలుతోటి ఎట్లా ఆడుకుంటుంది దెయ్యం తాగుడు మీద. నా రక్తం అంతా రోడ్డు మీద పోయింది, అలాంటప్పుడు మనశ్శాంతి లేనప్పుడు 78లో నాకు 6 నెలలు శిక్ష పడింది. 6 నెలలు శిక్ష పడినప్పుడు కొట్టిందండి. పడితే నేను ఈ 12 ఎకరాలు అయిపోయింది, 3 ఇళ్ళు అయిపోయింది. ఇక నా తిరిగి నేను అప్పులు చేసుకొని జిల్లా కోర్టులో దశరామరెడ్డి లాయర్ని పెట్టుకొని నేను నాకు ఒక వ్యక్తి 500 ఇస్తే పొలిటీషియన్ ఒక బొమ్మ కాడ బొగ్గు పెట్టుకుంటే ఇక నా 50 చేశాను. ఈ వాయిదాలు తిరుగుతున్నాను, ఈ రౌడీ సీట్ ఉంది, ఇల్లు తిరుగుతున్నాను 2 పోలీస్ స్టేషన్కి. ఆయన మురళి గారు సీఏ గారు అంటారు, ఎంత నువ్వు ఏసుకురకున్నాముగా 6 నెలలు శిక్ష పడిద్దా, 3 నెలలు శిక్ష పడింది, 2000 రూపాయలు ఫైన్ పడిద్దా అంటున్నాడు. నేను మాత్రం పాపాన్ని ఒప్పుకున్నాను రండి ఏసఐ కాడ అని నేను చెప్పుకున్నాకే ఆయన నీ ఇష్టం పోరా అన్నాడు. నేను మళ్ళీ బొమ్మలో పెట్టుకుని తిరుగుతున్నా. నాకు కరెక్ట్గా 80 సంవత్సరం 5 నెలల 13వ తారీఖు జడ్జిమెంట్ చెప్తా ఉన్నాను. 1వ తారీఖు ఆర్గ్యూట్ అయిపోతే ఇక నేను దశరామరెడ్డి అంటున్నాడు, అవరే 6 నెలలు శిక్ష పడిందిరా, నీకు 3 నెలలు పడితే 2000 రూపాయలు ఫైన్ పడుతున్నాడు. మా లాయర్ కూడా అన్నాడు. నేను అంటున్నా ప్రభుని నమ్ముకున్నాను, నా పాపాలు నమ్ముకున్నాను అంటున్నా. కరెక్ట్గా నా 13వ తారీఖు జడ్జిమెంట్ రోజు 80 సంవత్సరం 5 నెలల 11వ తారీఖు కరెక్ట్గా జడ్జిమెంట్ ఏం చేశాడు అసలు అద్భుతం దేవుడు. ఆ జిల్లా జడ్జి ఒక తారానాథ్ అని చెప్పి ఒక ఆయన జిల్లా జడ్జి వస్తే ఆయనకి కారు వెళ్ళిపోయి రిక్షాలో పోతున్నాడు, కోర్టుకు పోతున్నాడు. రిక్షాలో పోతుంటే నా బొమ్మ ఎదురుగా రిక్షాకి చైన్ అయిపోగానే ప్లేస్ నిలబడ్డాను. రిక్షా ఆయన జడ్జి గారు రిక్షాలో ఉండి నన్ను చూసినాక వాడు రిక్షా చైన్ వేసుకొని వెళ్ళిపోయి కోర్టుకి. కరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయాను. నన్ను 10:30 కల్లా కోర్టులో పిలిచాడు. చాలా బయట ఉండమన్నాడు. 2 పిలిచాడు, బయట ఉండమన్నాడు. నేను 5 అవుతుంది, ఒక స్నేహితుడు లేడు, ఎవరు లేడు. ఒక చిరిగిపోయి లింగి, ఒక చిరిగిపోయి తొక్క. నేను ఇట్లా ప్రార్థన చేసుకుంటా. ఏమవుతుందో పదంటే 6 నెలలు శిక్ష పడకుండా 3 నెలలు శిక్ష పడకుండా ఉంటే 2000 రూపాయలు ఫైన్ పడుకుంటే నేను మరణ వరకు నీ పని చేస్తానే సరే అని చెప్పి నేను ఒప్పందం చేసుకున్నాను. 80లో కరెక్ట్గా 5 గంటలకు పిలిచి నన్ను లోపలికి నువ్వు అప్లై చేసి కొట్టేసి వెళ్ళిపోతున్నాను. 46 ఏళ్ళు అదే విశ్వాసం నాకు దేవుడి మీద. అంటే దేవుడు అంటే గొప్పవాడు ఆయన యేసయ్య. మనిషి పాపంలో పుట్టాడు, మనిషి పాపంలో చచ్చిపోతున్నాడు, పాపంలో మరణిస్తున్నాడు. కానీ పాపం లేకుండా యేసయ్య పుట్టాడు. అది అలా నేను ఆయన లాగున్నా, ఆయన నాలాగున్నాడు. కానీ నాకాడ పాపం ఉంది, పాపం లేకుండా పుట్టాడు యేసయ్య. అది గొప్పతనం దేవుడు చాలా గొప్పవాడు యేసయ్య. మన కోసమే పుట్టాడు ఆయన. ఎవరి కోసమో పుట్ల మనల్ని మనసు మార్చాలని, మనల్ని పాపాన్ని పుయ్యాలని, మనల్ని కూడా పరలోకాలు ఇచ్చేసుకెళ్ళాలని ఆయన ఆశ యేసయ్య. అది యేసుప్రభు నమ్ముకున్నాడు. 56 మంది రౌడీలు తెచ్చుకోండి ఒంగోలు ఒక్కడు కూడా బతుకున్నా. రోడ్డు మీద మంటైపోవటం, కాళ్ళు వేసి తిరగడం, రౌడీలుగా ఉండి ఎగిలిపోవటం, బైక్ వేసుకొని ఎట్టే అయిపోయారు. కారణం ఏం చేస్తున్నాడంటే 1 పాయింట్ తాగుడు, 2ది పరికరాలు స్టేట్. మేము పోతే ఒక్కోసారి కొనుక్కుంటే కుక్కలు వచ్చినా భయమే, జీవులు వచ్చినా భయమే. ఆ భయం కోసం మళ్ళీ ఖర్చులు కావాలా, మళ్ళీ తాగుడు కావాలా. ఇట్లా ఆడుకున్న దెయ్యం, అక్కడ దెయ్యం తాగుడు, దెయ్యమే తాగుడు. మరి జీవితాల గురించి ఒకటే యేసుప్రభుని ఆత్మల రక్షించే జ్ఞానం మీ కాడ ఉన్నదా? ఆత్మల రక్షించే జ్ఞానం ఉందా? మీ కాడ ప్రేమ ఉందా? మీ కాడ జ్ఞానం ఉందా? మీ కాడ ఓర్పు ఉందా? మీ కాడ ప్రేమ ఉందా? యేసుప్రభు చూడు అందుకని చెప్తున్నాడు,
చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వాళ్ళు ధరు. ఏం చేసాం మేము? సంతకం లేదు ఈరోజు కూడా. 66 సంవత్సరాల వయసు. నేను మరణ వరకు చెప్పాలి సాధ్యాలు. రేపు అడుగుతాడు తిరిగి. ఇప్పుడు లోకం ఎట్టు తెలిసిన, ఇప్పుడు లోకం అసలు ఎట్టు తెలిసిన, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కూడా మనసు మోసం చేస్తుంది దెయ్యం. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కూడా మనసు మోసం చేస్తుంది దెయ్యం. అది ఒక దెయ్యం. దీంట్లో ఏం లేదండి. యేసు ప్రభువుని తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా మాట్లాడుతాడు అంటే చదవక్కర్లా, నువ్వు అవి చూడక్కర్లా, ఈ చూడక్కర్లా. నేను నీతో మాట్లాడాలి యేసయ్యా అంటే మాట్లాడతాడు దేవుడు. అంత నిజమైన దేవుడు యేసయ్య. ఈ అమ్మాయికి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆయనతో స్నేహం చేయలేక, ఆయన ప్రేమను పొందలేక ఏదో పలికిరాని జనం మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభుతో స్నేహం చేస్తే వాడు సరిపోయినా మళ్ళీ కొట్టుతాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. అసలు జనంతో మనకేం పని అండి? యేసు ప్రభు మనల్ని రక్షించాడు. యేసు ప్రభు కోసం మనమే పుట్టాం. ఆయన మన కోసం పుట్టాడు. యేసయ్య మన కోసం పుట్టే మన కోసం ఆయన పుట్టాడు. చూద్దాం ఎంత నిజమైన దేవుడైనా. ఆయన తోటి స్నేహం చేయలేక, ఆయన చెప్పింది చేయలేక ఆత్మను రక్షించమంటున్నాడు దేవుడు. మీరు నమ్మండి, నమ్మకపోయి సువార్తని ప్రేరించాలి. ఎక్కువగా ఇప్పుడు ఎక్కువగా ప్రేరించాలి. ఆయన రాబోతున్నాడు. అందుకని దెయ్యాలు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు రకరకాల జబ్బులు, రకరకాల మరణాలు, రకరకాల ఆశ్చర్యాలు, రకరకాల దెయ్యాలు కూడా ఇప్పుడు డబ్బులు పెట్టేస్తాయి. ఈ డబ్బు అంతా డాక్టర్కే పోతున్నాయి, హాస్పిటల్కే డబ్బు అంతా పోతుంది. కానీ యేసు ప్రభు ఎవరైనా రక్షిస్తారంటే పాపం అని ఒప్పుకుంటే నీకు జబ్బు లేదు, ఇక్కడ డాక్టర్ తోడు పని లేదు, ఏమీ లేదు. జబ్బులు ఒప్పుకోవాలి కదంటే. ఈ జనమంతా ఎక్కువ క్రైస్తవులు ఎక్కువగా జారిపోతున్న ఎవరే అంటే వాళ్ళని బట్టి వాడు జారిపోతున్నాడు. జనాన్ని బట్టి, కులాలను బట్టి జారిపోతున్నారు. కాబట్టి యేసు ప్రభువుని తీస్తే జారిపో. నేనేవాడిని, నువ్వేమిటి? నిన్ను చూసేది ఎందుకు? నన్ను చూసేది నువ్వు. ప్రభు కళ్ళు పట్టుకో, యేసయ్య కళ్ళు పట్టుకో. నీ మరణాలను తప్పిస్తాడు, నీ బిడ్డల బాగు చేస్తాడు, నీ భార్యను బాగు చేస్తాడు, నీ మనసు మారుస్తాడు, నీ కళ్ళు కంట్రోల్లో పెడతాడు, నీ నాలుగుని కంట్రోల్లో పెడతాడు, మైండ్ కంట్రోల్లో పెడతాడు. యేసయ్య దగ్గరికి వస్తే కళ్ళు కంట్రోల్లో పెడతాడు, ఈ నాలుగుని కంట్రోల్లో పెడతాడు, పాపంలో పడకుండా చేస్తాడు దేవుడు. అది గొప్పతనం. 46 సంవత్సరాలు 3 పూటలు తాగేదావు విడిపోయింది దెయ్యం. అది ఏం లేదు దీంట్లో. యేసు ప్రభువుని నమ్ముకోవడం కానీ ఏదంటే ఒకటే పాయింట్ చూసాను. సమస్యలు, రిస్కులు, శోధనలు, కష్టాలు, ఇంట్లో కుటుంబంలో శాంతి లేకుండా ఇవన్నీ పెట్టి మళ్ళీ మనిషిని మనసు మోసం చేసి మళ్ళీ ప్రారంభిస్తే అప్పుకి తీసుకెళ్తాయి దెయ్యాలు. అది దాంట్లో పట్టాడు, తాగుండో పట్టాడు. ఒక్క యేసయ్య భయం ఉండాలి, మనసు మారేది. లోకంలో నువ్వు ఎక్కడ పోయినా కూడా తాగుడు పోదు నీలో నుంచి. అంటే అంటే ఆడద పట్టుకున్నా, అక్కడ సంబంధాలు ఆడద పట్టుకున్నా వదలదు. దెయ్యం తాగుడు పట్టుకున్నా వదలదు. అంటే ఈ లోకంలో నేను చూసింది ఉండే. అందుకనే ఇప్పుడు 66 ఇచ్చిన, 20 సంవత్సరాల వయసులో నమ్మాను. ఇప్పుడు 66 ఇచ్చిన నేను బలంగా ఉండడానికి కారణం యేసయ్య. రేపు వస్తాడు, గ్యారెంటీగా వస్తాడు. ఆయన మీద విశ్వాసం ఉన్నోళ్ళని, ఆయన మీద నమ్మకం ఉన్నోళ్ళే తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ నమ్మనోడు పరిస్థితి ఏంటి? అదే అడుగుతున్నాడు ప్రభు. ఈ నమ్మనవాడు పరిస్థితి ఏంటి? యమాయిల పరిస్థితి ఏంటి? మీకెందుకు? సువార్త ప్రకటించండి. వాడు నమ్మని, నమ్మని మీరు మాత్రం చెప్పండి. రేపొద్దు నా కాడకు వచ్చినప్పుడు, ఆ నరకానికి పోయినప్పుడు అంటే లాభాలా? ఇప్పుడే ఈ లోకంలో ఉన్నప్పుడే ఇక్కడే వ్యసనము, గర్వము, కోపము, ఆవేశము, దాడిలు, మోసం, మాటలు, అబద్ధాలు ఇవన్నీ మనసు మార్చుకోండి. మీ నడక మార్చుకోండి, మీ మాటలు మార్చుకోండి. మీ మోసం మాటలు, మీ అబద్ధాలు, మీ మోసాలు, అన్ని అన్యాయాలు, అక్రమాలన్నీ ఈ లోకంలోనే మనసు మార్చుకోండి. నేను తీసుకొని పోతాను, నేను త్వరగా వస్తాను అన్నాడంటే వస్తాడు గ్యారెంటీగా. గ్యారెంటీ. ఆకాశము భూమి గతించుగా నా మాటలు గతించమన్నాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. తోటి స్నేహం ఎట్లుండదు తెలిసిన? అయ్యా 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 యేసయ్య యేసయ్య. మొన్న 2014లో మా కూతుర్ని చంపేస్తే మా అల్లుడు అప్పుడు మాట్లాడాడు దేవుడు నన్ను.
మావాడు అంటాడు ఏదో చేద్దాం అన్నాడు. అతను అన్న అంటే ఆయన అంటాడు ఏదో చేద్దాం అంటే వద్దు వద్దు ఏసై అంటాడు నీ కూతురు తినజాలిగా విజయవాడ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది, నువ్వు ప్యాసింజర్లో ఉండవు జాగ్రత్త అన్నాడు. అయ్యప్ప ఎంత బాగున్నాడు. నేను ప్యాసింజర్లో ఉన్నానంట, నా కూతురు విజయవాడ. మొన్న జనవరి 5వ తారీఖు కిడ్నీల వల్ల మా భార్య చచ్చిపోయింది. అయినా ధైర్యంగా ఉన్నా. చూడు ఎంత నిజమైన దేవుడు, చాలా సంస్కారం ఇస్తాడండి. సైతాన్లాగా వాళ్ళ చోటు చూపు ఈడ చూపు వాళ్ళ మాటలో ఆశలు పెట్టుకుంటే లేదు, ఎంత కుళ్ళిపోయి శరీరం అండి. ఆశే ఒక దెయ్యం ఆశ. అందుకని దీన్ని ఏమన్నాడు, అది షోకేస్లో బొమ్మ, ఆ బొమ్మని చూడండి దానికోసం ఆశపడుతున్నాడు. సువార్త చెప్పాలండి, చచ్చిపోతే ఏమంటే సువార్త ఉన్నది చెప్పండి. అసలు నువ్వు మైకి తీసుకుని కానిచ్చి ఆత్మను రక్షించే జ్ఞానం ఉందని కానుంటాడండి దేవుడు. అసలు ఈ మనుషులు చెప్తావా నువ్వు, నీకు ధైర్యం ఉందా? ఎవడు పిలిచాడు? అందుకని దేవుడు అంటున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పాటు లేనివాడు, డబ్బు కోసం వచ్చినాడు, దేశం కోసం వచ్చినాడు. పాపాన్ని ఒప్పుకుంటే నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు ఏసయ్య. ఏదో డబ్బులు వస్తున్నాయని ఆశపడుతున్నారు కానీ డబ్బు గిబ్బు మొత్తం కాలిపోతుంది లోపం. అందుకని చెప్పాడు కదా దేవుడు, లాస్ట్కి ఎలాగపోతే ఈ భూమిని కాల్చేస్తాడంట దేవుడు. కాల్చేస్తాడంట లాస్ట్ పేజీలో. ఎంత బైబిల్ నిజమైన మాటలు చెప్పాడయ్యా. చదువు ఎందుకు, ఎందుకంటే భూమిని కాల్చేస్తాను అంటాడు. ఏముంటుంది ఈ భూమి మీద? ఆ కాలకు ముందే, అవన్నీ అపాయాలు రాకముందే, ఆ మరణాలకు రాకముందే, ఆ శోధన రాకముందే నువ్వు మనసు మార్చుకో. ఇంకా మార్చుకోపోయావనుకో వచ్చేసే చాలయ్యా, వచ్చేసి నేను రక్షించాను, నా బిడ్డ అనుకున్నారు, ఎంతమంది చెప్తావు కూడా నువ్వు చేయట్లా నా పని, వచ్చేసి నా కాడు వచ్చాడు దేవుడు. అది పిలుపొంది అంట. కరెక్ట్గా ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఫోన్ చేస్తే ఏసయ్యా మాట్లాడతాడు. అదే కానీ నువ్వు కరెక్ట్గా లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, ఫోన్ చేసినా ఆ రిమోట్ ఉంది కానీ ఎక్కడ ఫోన్ అది చిత్రం. నువ్వు కరెక్ట్గా ఉంటే నీ ఫోన్ కరెక్ట్గా ఎత్తడేసి నువ్వు ప్రార్థన చేస్తే కరెక్ట్గా మాట్లాడతాడు దేవుడు. ఆయనలో నిజం ఉందండి. నేను అందుకనే ఈ లోకం ఏదన్నా ఏం చేసుకున్నా, ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా కూడా మా వాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఆ శోధను తీసేస్తాడు దేవుడు, ఆ శ్రమను తీసేస్తాడు, ఆ కష్టాన్ని తీసేస్తాడు. ఆ ప్రార్థన చెప్పాడు కదా 3:33 చెప్పాడు కదా, మీరు మొదలుపెట్టండి నేను ఉత్తరం ఇస్తాను దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ దేవుడిని పోగొట్టుకొని ఈ తగాదాలతోటి, ఈ శ్రమలతోటి, ఈ కష్టాలతోటి, ఈ పోలీస్ స్టేషన్ తోటి, ఈ కోర్టులతోటి, ఈ రంగంతోటి మానవుని దెయ్యాలు ఓడుకుంటున్నాయండి. పొగతోటి నువ్వేమీ సాధిలేవు, కక్షతోటి నువ్వేమీ సాధిలేవు. ప్రేమ నీ మరణాన్ని తప్పిస్తుంది. నీ ప్రేమే మరణాన్ని తప్పిస్తుంది. అందుకనే దేవుడు ఏమంటాడు, ప్రేమ లేనివాడు నావాడు కాదు. ప్రేమ శత్రువులు కూడా ముందు పెట్టుకునేంత ప్రేమను చూపిస్తాడు. శత్రువులతో కూడా మాట్లాడాలి అంతే. దేవుడు అంటే గొప్పవాడు ఏసయ్యా. ఆయన సెలవు ఆరస్ట్ దేవుడు. ఆయన మించిన దేవుడు ఉన్నారండి. పాపం ఏ పాపంగా కూడా పుట్టాడండి, ఏ పాపం లేదు. నేను చాలా మంది అనుకుంటారు తెలియని ఏదో అనుకుంటారు యేసుప్రభు గురించి. నేను మొన్న చెప్పా ఒక మాట, ఏం చెప్పాను, మీరు క్రైస్తవంతో పని చేయండి ప్రేమ తెలిసింది, యేసుతో స్నేహం చేయండి మీకు ఆ భవనంలో దేవుడు భోగం తెలిసిందన్న. ఏది చేస్తే కదా, దేవుడితో స్నేహం చేయండి ఆ ప్రేమ తెలిసింది, క్రైస్తవంతో భోగం చేయండి మీకు ఆ ప్రేమ తెలిసింది అని చెప్పాను. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ఏదైనా చేసుకుంటున్నారు కానీ కక్షంతో, ఆకారాలతో, రకరకాల గర్భాలు, రకరకాల యుద్ధాలు, రకరకాలుగా చేసుకుంటున్నారు కానీ అసలు ప్రేమల గురించి చెప్తున్నారా? ఒక ఆత్మ నశించిపోతుంది, ఒక తోడపోతోడు నశించిపోతున్నాడు, ఒక రౌడీ గారు చచ్చిపోతున్నాడు, ఒక దొంగ నశించిపోతున్నాడు, ఒక యజ్ఞాన్ని కూడా నశించిపోతుంది. వీళ్ళందరికీ సువార్త ఎంత చెప్పాలి? వాళ్ళని ఎంత కంట్రోల్ చేయమంటాడు దేవుడు. అది ఎంత ఎరగపోని వాళ్ళకి చెప్పండి, నా నామాల గురించి చెప్పండి, నన్ను గురించి చెప్పండి, నన్ను గురించి సువార్త ప్రకటించండి. నేను చూస్తాను అంత మీరేమి సేవ చేస్తుంది, మీరేం చేస్తుందో కూడా హైకోర్టు, ఉమ్మడి కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఏమి తప్పించుకున్నా 4 కోర్టులు ఉన్నాయి. అన్యాయం చేస్తే 4 కోర్టు ఎలా తెలుసా?
తోడు తీసే పొట్టది పొట్టేలు తీస్తాడు సాయిబాబు తీస్తాడు మనిషి దేవుడు వదలడు. ఆయనకు వ్యతిరేకంగా చేస్తే వెళ్ళిపోతాడు ఎవరిని ఒకడు అంతే. ఆయనతోటి ఎంతసేపు అనుకూలంగా ఉండాలి, ఆయన చేసేతోటి దగ్గరగా ఉండాలి. ఏసయ్య పాదాలు పట్టుకోవాలి. అది అబ్బా నేను అదే నాకు ఇంత జ్ఞానం రావడానికి ఇంత శక్తి సంపాదించడానికి నేను ఎక్కువగా ఏం చేశానంటే ఆయన ఏసై పాదాలు పట్టుకున్నా, ఏసయ్య మాటలు విన్నా, ఏసయ్యనే అడిగా ఇచ్చాడు దేవుడు. ఏమందండి ఒక్క ఆత్మను రక్షించకపోతే తెలుసుకోండి నీ సేవ. ఒక్క ఆత్మని ఎట్లా రక్షించాలో అడగండి. ఏసైతే హిందువులకి వెళ్ళి చెప్పాలా, క్రైస్తవులకి చెప్పాలా, నమ్మనోడికి చెప్పాలా, నమ్మనోడికి చెప్పాలా అనే జ్ఞానం నీకు ఇస్తాడండి. ఇంటికాడ కూర్చుంటే ఎట్లా వస్తాయండి ఆత్మలో? నీ బిడ్డలు బాగుండాలంటే నువ్వు బాగుండాలంటే ఎట్టండి. అందుకనే పౌరులు అంటారు సువార్తని ప్రకటించకూడదు నాకు శ్రమ. ఎంత మంచి దేవుడు, ఎంత మంది రోజులు తెచ్చిపోయారండి. ఈ తాగుడు ఎలాంటిదండి? ఇప్పుడు వచ్చిన తాగుడు 6 నెలలు తాగేవాడు 3 నెలలు చచ్చిపోతున్నాడు. రకరకాల రంగులు వేస్తున్నారు, రకరకాల స్పిరిట్ కలుపుతున్నారు. ఇప్పుడు గ్రామీణంలో రకరకాల స్పిరిట్ కలుపుతున్నారు. ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారండి. వీళ్ళకి జబ్బులు కూడా డాక్టర్లకి అర్థం కావట్లేదండి. కానీ ఈ జబ్బుకు టాబ్లెట్ ఎవరు ఇస్తారో ఏసయ్య ఇస్తాడు. ఏసయ్యలోకి వస్తే మనసు మారుస్తాడు. నాకు ఒకటే చెప్పాడండి, నేను తాగుడు మాట్లాడే కారణం ఏం చెప్పండి, ఏసు ప్రభు మోకాల మీద అడిగి 80 క్లియర్గా మాట్లాడాడు. అట్లే మాట్లాడు. ఎట్టా ఒంటి మీద బట్టలు ఎందుకు లభించాలి అన్నాడు. తాగుడు. ఆస్తి ఎందుకు పోయింది? జాలయ అన్నాడు. తాగుడు. అన్నం ఎందుకు లేదు నీకు అన్నాడు. తాగుడు. పోలీసులు ఎందుకు వచ్చారు? జాలయ. తాగుడు. తగాదాలు ఎందుకు వచ్చింది? తాగుడు. ఎన్నింటి చూపించాడండి తాగుడు వల్ల. 100 పాయింట్లు చూపించాడు. 100 పాయింట్లు తాగుడు మాట్లాడి నాకు చూపించాడు. అందుకనే నేను నా భార్య చచ్చిపోయినా, నా కూతురు చచ్చిపోయినా నేను చట్టాన్ని తోటి అనుకూలంగా పోయాను. కానీ నేను వ్యతిరేకంగా పోను. వ్యతిరేకంగా పోతే నేను నా మనసు సైతాను పక్కకు తీసుకెళ్ళి. ఎప్పుడు సైతాన్ ఏం చేస్తుంది? దేవుణ్ణి నమ్ముకున్నవాడిని ఎట్టబడగొడుతుంది తెలుసు. ఈ లోకంలో అవతరుడు నమ్మనోడు ద్వారా మనం రెచ్చగొడుతుంది సైతాన్. అవతరుడు ఆ మూర్ఖుల ద్వారా మనం రెచ్చగొడుతుంది. అందుకని జ్ఞానంగా కూడా పడగొట్టేస్తుంది దెయ్యం. మొత్తం వాళ్ళంతా దేవుడు పౌరు తెలియని వాళ్ళు, వాళ్ళ ద్వారా మనం పడగొట్టేస్తుంది. మన కుటుంబాన్ని పట్టణ చేస్తుంది వాళ్ళ ద్వారా దెయ్యం. పెద్ద పెద్ద భక్తులు పడేసిందండి దెయ్యం. నమ్మరోడు పట్టుకుంటుంది ఎక్కువ. యుద్ధానికి నమ్మరోడు పట్టుకోండి. నమ్మరోడు పట్టుకొని ఆ క్రైస్తవుడి మీదకి, ఆ బైబిల్ తెచ్చినోడికి, ఆ విశ్వాసం మీదకి యుద్ధానికి పంపడు దెయ్యం. ఎన్ని రకాలైన మోసాలు చేస్తుంది దెయ్యం తెలుసునా? మనసుని చేస్తుంది, నీ కళ్ళు చేస్తుంది, నీ నాలుకని చేస్తుంది. ఈ మూడేనండి. ఈ మూడే మైండ్, కళ్ళు, నాలుగండి. పర్వతం ఉంది కదండి. నేను అందరూ అడుగుతాడు, మా యాదవులు కూడా అంటారు, యాదయ్య ఒకప్పుడు మీ దీపం మారిపోయింది, ఇప్పుడు దీపాన్ని వెలిగించాడు, మా దీపాన్ని ఏసయ్య. యాదవులో మా గోపాలలో ఒక్కటే మా కుటుంబం పత్రం అయిపోయింది. మళ్ళీ మా కుటుంబాన్ని ఏసయ్య రచించాడు. మా అక్కడికి ఇల్లు ఇచ్చాడు, మనకి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడండి. మమ్మల్ని బిచ్చి వెతకుండా చేశాడు ఏసయ్య. బిచ్చి వెతకండి. బిచ్చి వెతుకునేది ఏంటంటే మనం అనుకునేది ఏంటంటే మన యువరాజు బిడ్డం అయితే, ఆకాశం అయింది, భూమి అయింది అయితే అనుకునేది ఏంటంటే వాడు పెట్టేది ఈడు పెట్టేదా పెట్టలేదంటారు కదా. ఏంటంటే పెట్టేది ఒకటి పెట్టేది ఏంటంటే అందరం పనిచేయాలండి. అంటే పనివాడు చేయడానికి దేవుడికి తెలుసండి ఎవరిని పట్టుకోవాలో ఎవరిని పట్టుకోకూడదు. ఆయనకి మహిమ తెచ్చేవాడు అంటే మరి ఇష్టం చేసేకి, మహిమ తెచ్చేవాడు అంటే మరి ఇష్టం చేసేకి. మరి 46 ఏళ్ళ నుంచి నేను నా యుద్ధం ఎలాంటిది? సాతాను గారి మీద యుద్ధం ఇదంతా. అయితే ఏసయ్య చెప్పాడు, నీకేం పర్లా నిలబడి నేను మాట్లాడతాను, నువ్వేం భయపడ్డాడు అక్కల, నువ్వు నిలబడు, నేను మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉంటాడు, అంతే ఉన్నాడు, అంతే. అది దేవుడు ఉండాలంటే మనలో ఉంటే ఆ నడిపింపు కూడా బాగా వస్తుంది, ఆ జ్ఞాపన శక్తి కూడా బాగా వస్తుంది, ఆ ఓర్పు కూడా బాగుంటుంది, ఆ నాలుగు కూడా కంట్రోల్లో ఉంటుంది. దేవుడు కంట్రోల్లో, నాలుగుని కంట్రోల్లో ఉంచుతాడు దేవుడు. అది కరెక్ట్గా. కానీ ఆయన చెప్పింది చేయకుండా మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ప్రమాదం తప్పదు, ప్రమాదం తప్పదు. ఏర్పాటు చేయాలా? ఆయనకి ఇష్టం అవ్వాలి మన సేవ, మనకి ఇష్టం అవ్వాలి. ఆయనకి ఇష్టంగా మనము జీవించాలి, ఇష్టంగా మరణానికి వెళ్ళిపోతాం ఆయనకి ఇష్టంగా. అందుకనే ఇది చచ్చిపోయిన ప్రార్థనే, బతికిన ప్రార్థనే, పెట్టేటప్పుడు ప్రార్థనే, పెట్టి దించేటప్పుడు ప్రార్థనే. మన ఆత్మ ఏసై కాడికి వెళ్ళిపోతుంది. ఈ మట్టిలోకి వచ్చిన శరీరం, ఈ గుళ్ళు పడిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతాయి. అది
ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ఆయన ఎంత మహిమగల దేవుడు అంటే రేపు అడుగుతాడు లెక్క. అది నా బాధ, ఇంకేం లేదు. అడుగుతాడు, జాలయా నువ్వు తాగుపోతాడు కాబట్టివే, రౌడీ కాబట్టివే, నేను రక్షించాను కదా, నా కోసం నేను చేసావు, అందుకు ఈ సేవ చేస్తా. రేపు అడుగుతాడు లెక్క నేను, నువ్వేం చేసావయ్యా జాలయా? నాకంటే వేలవాళ్ళు తెచ్చిపోయారు, బిఏ ఎంఏ చదివిన వాళ్ళు తెచ్చిపోయారు, కానీ అక్షరం లేదు నన్ను పట్టుకోండి దేవుడు. 80లో అక్షరం లేదు, అక్షరం లేదు, బలం లేదు, శక్తి లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, డబ్బు కూడా ఇచ్చాడు యేసయ్య. అంత రేవటిగా చేస్తాడు మనిషిని. ఒక చీకట్లో ఉండి వెలుగు కావాలంటే యేసయ్య చేస్తాడు. ఒక పాపిని రక్షించాలంటే ఒక యేసయ్య రక్షిస్తాడు. ఒక దుర్మార్గుని క్షమించాలంటే యేసయ్య రక్షిస్తాడు. ఎక్కడికి పోయినా కూడా మనసు మారాలంటే యేసయ్యనే ఉంది. ఎక్కడ తాగుడు మారాలి, ఏది మారాలన్నా కూడా మనసు మారాలంటే యేసయ్యనే మారాలి. దీంట్లో ఒకటే ఉందండి మార్గం. నన్ను చూస్తే నువ్వు మారవు, యేసయ్యని చూస్తే మారుతావు అంతే. అందుకని సైతాన్ దెయ్యాలు ఏం చేస్తాయంటే మనుషులను చూపించి వాడట్ట, ఈడిట్ట, ఆయనట్ట, ఈయనట్ట అనేది నిన్ను పడగొట్టదు దెయ్యం. మనకెందుకంటే వాడేదో ఆత్మహీనుడు అయిపోయి కాలిపోయాడు, వాడు మూర్ఖుడు అయిపోయి కాలిపోయాడు, వాడు అజ్ఞానుడు అయిపోయి కాలిపోయాడు. వీలైతే వాడికి బలమైన మాటలు చెప్పు, వీలైతే నువ్వు జారిపోకుండా ఉన్నావు. అది అసలు తోటలు పెట్టుకోకూడదు. నువ్వు పరలోకానికి పోవాలంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రోగిష్టాలైనా భార్య దిక్కు, రోగిష్టాలైనా భక్తే దిక్కు. ఈ అగ్రిమెంట్ లేకుండా, ఈ బాప్తిస్తాలు లేకుండా నువ్వు పరలోకానికి నువ్వు పోలేవు అంతే. అక్కడ సంబంధాలు పెట్టుకున్నాడు అసలు ఎవడు రాడు. యేసుప్రభువు నమ్ముకుంటే ఖచ్చితమైన ఉండాలి. బాప్తిజం తీసుకున్న కాడికి చుట్టూరు కరెక్టేనండి. బాప్తిజం తీసుకుంటే చుట్టూరు కరెక్టే. ఈ మనసుని ఎటు పోవడానికి లేదు. ఇష్టం వచ్చినట్టు చాలా మంది చేస్తున్నారు, కానీ నరకానికి తప్పలేదు. కరెక్ట్గా ఉండాలి. రోగిష్టాలైనా భార్య దిక్కు, రోగిష్ఠుడైనా భక్తి దిక్కు. ఈ అగ్రిమెంట్ మాత్రం తప్పావా నరకంలో వేస్తాడండి దేవుడు. అందుకనే స్త్రీని చూడండి అంతే. ఆమె మక్క, ఈ మా తల్లి, ఈ మా చెల్లి అనిపించు అంతే. మాకేమీ లేదు, మాకేమీ లేదండి ఇప్పుడు నువ్వు అంతకాడు అనుకుంటున్నావు. ఖాళీ చేస్తాడు యేసయ్య. చాలా మంచి ఉండాలి. యేసుప్రభువు నమ్ముకుంటే అంత ఇచ్చేది కాదు, తొందరగా లేపేస్తాడు. అందుకని మన కరోనాలో ఎంత జనం పోయారు. ఇప్పుడు సెకండ్ ఎట్లుంది, ఇప్పుడు లోకం ఎట్లుంది, ఇప్పుడు భయంకరంగా ఉంది. ఈ మరణం తప్పించాలంటే, ఈ జబ్బులో నుంచి, ఈ మరణంలో నుంచి, ఈ అందరిని తప్పించాలంటే యేసయ్యే నిజమైన దేవుడు. లోకంలో నేను కాదు, నువ్వు కాదు, ఎవరు లేదు, ఎవరి నిజమలేదండి మన కాడ. ఎక్కడ లేదు నిజం. నేను చూసా ఎవరే నిజం లేదు. ఆ నిజమైన దేవుడు ఏరియా ప్రార్థన చేస్తే అడవిలో కాకులు పంపించాడండి ఆహారం, మాంసం ముక్కలు తెచ్చిపెట్టి. ఆయన ప్రార్థన చేసి ఆయన మొరబెట్టాను. ఆయనకి ఇష్టం అండి. మోకాళ్ళు రెండు వచ్చి నువ్వు నాకు చెయ్యాలి యేసయ్య అని చెప్తావు. నువ్వు నాకు చెయ్యాలి యేసయ్య, నువ్వే నిజమైన దేవుడు అయ్యా, నువ్వే నమ్మకమైన దేవుడు అయ్యా, నువ్వే మాట్లాడే దేవుడు అయ్యా యేసయ్య, నువ్వు నాకు చేయమని చేస్తాను. చాలా మందికి తెలియట్లా. కచ్చలతో యత్నంతో ఉన్నారు. లాభాల అన్ఫెయిట్ అయిపోయినట్టే. తప్పును ఒప్పుకోవాలా, ముద్దు పెట్టుకోవాలా, నువ్వు నేను కంచంలో నేనాలా, మన ఇద్దరం ఒకే రాజ్యాంగంలో వెళ్ళాలా, ఒకే పడవ ఎక్కాలా. పరలోకంలో యేసయ్య కాడ ఉంటాం అంతే. పరలోకంలో యేసయ్య కాడ ఉంటాం. యేసయ్య కాడ ఆయన కళ్ళు, ఆయన మైండ్, ఆయన నాలుక, ఆయన శరీరం అంతా మన కాడ ఉంది. కానీ మన కాడ పాపం. పాపం లేకుండా యేసయ్య ఈ రోజు పుట్టాడు. పుట్టిన కోసం, ఈ పాపల కోసం, ఈ దుర్మార్గుడు కోసం, ఈ శివజాలయ దుర్మార్గుడు కాబట్టి తాగి అన్నిటికీ తగాదాలు పోయాడు. కాబట్టి నా కోసం పుట్టాడు, నన్ను క్షమించాడు యేసయ్య. నీ కోసం పుట్టాడు కాబట్టి నిన్ను క్షమిస్తాడు, నీ కోసం పుట్టాడు నిన్ను క్షమిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. అందరు మొగమగాలు చూసుకోకండి. ఇది చూడండి బాగా. మొగమగాలను చూస్తే ఏమి లేదు. యేసయ్య మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు. ఈ అబ్బాయి బైబిల్ని కూడా చూడలేదు, ఈ అబ్బాయి ఏం చదువుకొని రాయట్లేదు, ఏం వ్యాపారం రాయలేదు. ఎవరు మాట్లాడుతున్నారు ఇదంతా? వ్యాపారం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు, జ్ఞానం ఇచ్చేది యేసయ్య, మెలుగు ఇచ్చేది ఆయన. ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు మొత్తం నేర్పేది యేసయ్య. పిచ్చోడారా యేసునప్పుడు ఎవరు లేడు. ఇంకా ఆయన రాబోతున్నాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, నీ భార్య పిల్లలందరినీ కాపాడుతాడు. అంటే ప్రార్థన చేయబోతున్నాడు. మరి ఒక మాట లాస్ట్లో చెప్పి ముగిస్తాడు. మరి ఎస్ఐ గారు ఇప్పుడు కూడా ఆ ఎస్ఐ గారికి ఎంత ఆశ చేసుకున్నాం కదా చూడు. ఈ సంఘాలు ఆయన ఎందుకు, ఆయనకి ఎన్ని, ఆయనకి యేసయ్య మీద ఆ ఎస్ఐ గారికి ఉన్న ప్రేమ గొప్పది.
నిజంగా పోలీసులు చాలా మంది ఉన్నారు కానీ అందరూ రాలేకపోతున్నారు. మరి ఎస్ఐ గారిని కూడా ఆయన ఇంతలో తెగించి సేవ చేస్తా ఇంకా అమాయక ప్రజలకి సువార్తని అందిస్తున్నానంటే ఆయన భార్యని ఆయన బిడ్డలందరినీ నేను గౌరవిస్తున్నాను. ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ కోసం నేను జ్ఞాపం చేయబోతున్నా. రెడీగా ఉండండి. ప్రేమ కలిగిన తండ్రి నీ వందనాలు ఆయన, నీ సహాయం గొప్పది. నువ్వు మాట్లాడావు ప్రభా, మా ఎస్ఐ గారితో మాట్లాడావు. ఏ విషయాలు ఇంకా ప్రభా మా తల్లి కూడా ఉన్న ప్రభా ఇప్పుడు నా తర్వాత వాక్యం చెప్పుకున్నా. ఆ తల్లికి కూడా నువ్వు సహాయం చేయి. ఆ తల్లికి కూడా జ్ఞాపక శక్తి, ఏమి చెప్పాలో కూడా ఏమి చెప్పకూడదు మంచి జ్ఞానాన్ని తెలిసే ప్రభా మా తల్లికి నాయన నీ దయ చూపించయ్యా, కనికరించు. వచ్చిన బిడ్డలందరికీ ప్రభా నువ్వు వాళ్ళని క్షమాభిక్ష పెట్టి ప్రభా వాళ్ళకి ఆ బిడ్డలందరికీ ప్రభా ఏమి కావాలో వాళ్ళ అక్కర్లేంటో సమస్యలేంటో వాళ్ళన్నీ తీర్చు ప్రభా. ఈ చర్చి పక్కన ప్రభా ఎంతమంది అవుతున్నారో అందరినీ క్షమించి అందరికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాయన. అందరికి నీ వెలిగించయ్యా, అందరికి పరలోకం ఈ ప్రభా, ఈ చుట్టుపక్కల ఉన్న అందరికీ పరలోక రాజ్యం ఈ ప్రభా. నీ దయయ్యా, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నా, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా ప్రభా. నీ దయ చూపించు, కనికరించు, ఆదరించు ప్రభా. ఈ భూమి ఆకాశం నీరే ప్రభా. ఎస్సయ్యా నువ్వే రాబోతున్న ప్రభా. నీ దయ చూపించి కనికరించి ప్రభా ఈ సంఘాన్ని ఎంతబడే సంఘంగా జీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు యేసు ఈ లోకమునకు వచ్చెను. అట్టి వారిలో చిన్న జాలయ్యా ఒక్కడు ప్రభువును దర్శించాడు, రక్షణ భాగ్యము పొందాడు. నశించిన దానిని ఒక్క కేసులో చిక్కుకున్నాడు. 6 మాసములో శిక్షకు గురి అయినాడు. ఒక్క కేసులో చిక్కుకున్నాడు. 6 మాసములో శిక్షకు గురి అయినాడు. కోతుల చోటు తిరిగాడు. కోతుల చోటు తిరిగాడు. పై కోటుకు అప్పీలు చేసుకున్నాడు. నశించిన దానిని విరిగి నలిగిన హృదయముతో ప్రభువును ఎంతో వేడుకున్నాడు. విరిగి నలిగిన హృదయముతో ప్రభువునెంతో వేడుకున్నాడు. శేష పడకుండా చేయమన్నాడు. శిక్ష పడకుండా చేయమన్నాడు. నీ సాక్షిగానే బ్రతికెదనన్నాడు. నశించిన దానిని న్యాయాధిపతి అయిన ఆ దేవుడు న్యాయమూర్తిని దర్శించాడు. న్యాయాధిపతి అయిన ఆ దేవుడు న్యాయమూర్తిని దర్శించాడు. మాగిన జాలయ్య ప్రవర్తన చూశాడు. మాగిన జాలయ్య ప్రవర్తన చూశాడు. ఆయనపై నన్న కేసును కొట్టి వేశాడు.
వేశాడు ఆయనపై నున్న కేసును కొట్టి వేశాడు నశించిన దానిని ప్రభువు తన ఎడల చూపిన కృపకై కృతజ్ఞతతో నిలిపిపోయాడు. ప్రభువు తన ఎడల చూపిన కృపకై కృతజ్ఞతతో నిలిపిపోయాడు. ప్రభువు సాక్షిగా వనేసే మొగమారాడు. ప్రభువు సాక్షిగా వనేసే మొగమారాడు. తన సాక్ష్యముతో ఇలలో సాగుతున్నాడు. తన సాక్ష్యముతో ఇలలో సాగుతున్నాడు. నశించిన దానిని